మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఇష్టమైనటువంటి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి గురించి నేను ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అస్సలు ఊహించలేదు. అయితే రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలు చాలా వివాదాలకు దారితీశాయి. తను ఏమన్నాడంటే, ప్రభుత్వ స్కూళ్ళలో ఒక పిల్లాన్ని బడికి రప్పించే క్రమంలో వాడికి ప్రభుత్వం బట్టలు ఇప్పించి, తర్వాత భోజనం పెట్టి, గాడిద గుడ్డు పెట్టి ఇన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించిస్తే వాడు శోభనం పెళ్లి కొడుకుల్లా స్కూల్కి వచ్చి నిద్రపోతాడు కానీ చదువుతాడా అని చెప్పి ఆయన చాలా హేయంగా మాట్లాడాడు. ఆయన మాటల్లో కూడా వాస్తవికత ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి బాగా డబ్బులో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపించే స్కూళ్ళకి వాడికి ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడు వాడికి చదువున ఇంట్రెస్ట్ రాదు, ఆటోమేటిక్గా నిద్రపోతాడు. బట్ ప్రభుత్వ స్కూళ్ళలో ఉండే పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, వాడు డే మొత్తంలో స్కూల్లో పెట్టిన మధ్యాహ్న భోజన పథకంలోని అన్నం తప్ప ఇంటి దగ్గర వాడికి అసలు తినడానికి తిండి ఉండదు. కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా సమకూర్చే పొజిషన్లో వాళ్ళ పేరెంట్స్ ఉండరు. అంత నిరుపేద స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ జనరేషన్లో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఇంకా నువ్వు గుడ్డు గురించి మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డు అనేది ఒక పోషకాహారం. ఎందుకంటే కింది స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలా బీదరికం గడుపుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి డైలీ అన్నం తప్ప వేరే ఏ ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ఇవ్వలేరు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది చిన్నపిల్లలు పోషకాహారం అందక క్యాషియోర్కర్ అని చెప్పి ఒక వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పిల్లలకి మధ్యాహ్న భోజనంతో పాటు గుడ్డు లేదా అరటిపండు ఇలా వీక్లీ ఏదో ఒక పోషకాహారాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అసలు కింది స్థాయిలో ఒక నాన్ వెజ్ తింటే, అంటే ప్రోటీన్స్ అందాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి. అలాంటిది నెల మొత్తంలో కూడా ఒక్కసారి కూడా నాన్ వెజ్ తినే పొజిషన్లో బీద స్థాయిలో ఉన్న వాళ్ళు లేరు. అందువల్ల ప్రభుత్వం వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ప్రోటీన్స్ అందాలని చెప్పి గుడ్డును డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని, ఇంకొక విషయం ఏంటంటే, మీరు సౌకర్యాలు అంటున్నారు కదా, తిండి, బట్ట ఇవి సౌకర్యాలు కాదు, అవసరాలు. మీరు చెప్పినట్టే అవి సౌకర్యాలు అయితే ఎప్పుడంటే లక్షల డొనేషన్లు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు చూడు, ఏసీ క్లాస్లో కూర్చుంటే ఏసీ అప్పుడు సౌకర్యం అవుతుంది, వాడికి నిద్ర వస్తుంది. ఇక బట్టలు అంటావా, అసలు పిల్లలకి బట్టలు అంటే వాడికి లాగు చిరిగిపోయినా, షర్ట్ చిరిగిపోయినా కొనే స్థాయిలో కూడా ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులకు ఉండదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది, వీక్లీ 2 days నాన్ డ్రెస్ వేసుకొచ్చుకోవాలి, యూనిఫామ్ వితౌట్ యూనిఫామ్. బట్ ఆ రోజు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే 70% పిల్లలు యూనిఫామ్నే వేసుకొని వస్తారు. అది కూడా మాసిపోయి చిరిగిపోయి ఉంటుంది. అంటే వాడి దగ్గర వేరే బట్టలు లేక వాడు ఆ రోజు కూడా యూనిఫామ్నే వేసుకొని వస్తాడు. అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూపిస్తాను. నువ్వు ఇదంతా అంత గొప్ప మేధావి, ఇదంతా తెలియకుండా అవగాహన లోపంతో మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇక భోజనం విషయానికి వస్తే, ప్రభుత్వ స్కూల్ అనే కాదు, ఏ విద్యార్థికైనా కానీ విద్య ఎలా 14 years వరకు ఖచ్చితమైన హక్కు, అలాగే తిండి కూడా ఖచ్చితమైన హక్కు. దానిలో భాగంగానే ప్రభుత్వాలు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. సో ఇది గవర్నమెంట్ వాళ్ళకి చేస్తున్న దుబారా ఖర్చు కాదు, పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళ హక్కు అన్నమాట మధ్యాహ్న భోజన పథకం అనేది.